అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం కేంద్రంలో గల ప్రతిభా విద్యాలయం ఆవరణలో బుధవారం జిల్లా స్థాయి ప్రతిభా కప్పు బాస్కెట్బాల్ పోటీలను సబ్బవరం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పినింటి రమణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనకు ఇక్కడ ప్రతిభా విద్యాలయం సాంప్రదాయ పద్ధతిలో విద్యార్థులు స్వాగతం పలికి తోడుకొని వచ్చారు. ముందుగా క్రీడా పోటీలను జెండాలను ఆవిష్కరించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ రమణ ముఖ్య అతిథిగా మాట్లాడుతూ క్రీడల వల్ల శరీర దారుఢ్యంతో పాటు ఆరోగ్యంగా తయారవుతారని గుర్తు చేశారు. నేటి సమాజంలో క్రీడలకు తావు లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ప్రతి విద్యార్థి తమకు నచ్చిన క్రీడల్లో ప్రాక్టీస్ చేసి ఆరోగ్యవంతమైన విద్యార్థిగా ఎదగాలని సిఐ రమణ పిలుపునిచ్చారు. అంతేకాదు స్పోర్ట్స్ కోటాలో రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్న రిజర్వేషన్లు విస్తరించిందని తెలిపారు. కాబట్టి ప్రతి విద్యార్థి తమకిష్టమైన క్రీడల్లో రాణించి మెరుగైన విద్యా అవకాశాలు పొందాలని పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో ప్రతి ఏటా ప్రతిభా కప్పు పేరుతో పాటు పోటీలు నిర్వహించి ఫస్ట్ ప్రైజ్ 20,000 రూపాయలు నగదు, రోలింగ్ షీల్డ్, సెకండ్ ప్రైజ్ 10,000 రూపాయల నగదు, రోలింగ్ షీల్డ్ బహుకరిస్తున్న ప్రతిభా విద్యాలయం యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. విద్యతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు, విద్య, వైజ్ఞానిక ప్రదర్శనలో నైపుణ్యం గల విద్యార్థులను ఇక్కడ తయారు చేయడం పలువురికి ఆదర్శప్రాయమని గుర్తు చేశారు. We are proud to collaborate with the Visakhapatnam District Basketball Association for the sport. It is a source of inspiration for every young athlete gathered in this arena today. Thank you for joining us and motivating us with your incredible journey and dedication to excellence. Thank you. Today as a reminder of the values we uphold unity, discipline and excellence. Sri Prakash Penduti, Sri Prakash TPT Colony. ఈ బాస్కెట్బాల్ దీనితో విశాఖపట్నం నుంచి అలాగే అనేక స్కూల్స్ నుంచి చాలామంది విద్యార్థులు 14 టీమ్స్ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి నిర్వహించినటువంటి ప్రతిభా విద్యాలయం యాజమాన్యం రమణ గారికి, అలాగే శరత్ గారికి, విష్ణుతేజకి అందరికీ మన అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే ఒక స్కూల్ అన్నది ఇంతమంది స్కూల్ మనకి ఎక్స్పోజర్ లాంటిది సభవారానికి. ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా సిస్టమేటిక్గా ఆర్గనైజ్ చేసి మన ఒక 14 టీమ్స్ తీసుకొచ్చి పార్టిసిపేట్ చేయించి ఇక్కడ నుంచి మంచి ప్రైజెస్ ఎవరైతే గెలుస్తారో టీమ్ స్పిరిట్తో ఇలాంటివి కండక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే విద్యార్థుల్లో ఈ రకమైనటువంటి స్పోర్ట్స్ మీద అవగాహన రావాలి. వాళ్ళు పార్టిసిపేట్ చేయాలంటే చిన్నప్పటి నుంచే ఈ గేమ్స్ అనేవి, స్పోర్ట్స్ అనేవి కూడా చాలా వరకు ఉపయోగపడతాయి. కాబట్టి ఈ రకంగా ఆర్గనైజ్ చేసినటువంటి యాజమాన్యానికి ఒక వచ్చారు. వీళ్ళంతా కూడా టీమ్ స్పిరిట్తో ఆడి నిజమైనటువంటి ప్రతిభని వెలికి తీసి వాళ్ళ ద్వారా ప్రైజెస్ వచ్చినా రాకపోయినా మన టీమ్ స్పిరిట్తో మనం హార్డ్ వర్క్తో మనం చేయాలి. నెక్స్ట్ ఎప్పుడు కూడా విన్నరు లోజర్ అంటూ ఎవరు ఉండరు. ఈరోజు లోజరే రేపు విన్నర్ అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు టీమ్ స్పిరిట్తో గేమ్ ఆడి మంచి వాతావరణంలో ఈ ముగింపు పంపుతారని కోరుతూ ఆశిస్తున్నాను. అలాగే నన్ను ఇక్కడికి పిలిపించి నాకు ఇంత గౌరవాన్ని ఇచ్చినటువంటి ప్రతిభా స్కూల్ యాజమాన్యం రమణ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.
Jungle.